సిపిఐ తెరాస నేతలు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో శిథిల భవనాలను గుర్తించి తక్షణం ఖాళీ చేయించాలని తెరాస నేత కేటీఆర్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఈ మధ్యకాలంలో చాలా బిల్డింగ్స్ సైంటిఫిక్గా అసెస్ చేసి కొన్ని బిల్డింగ్స్ డిమాలిష్ చేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేశామని అంటున్నారు. లిస్టు 500-600 బిల్డింగ్స్ ఈ విధంగా ఉన్నాయని ప్రశ్న చెప్తున్నారు. కానీ దాని జోలికి పోవడానికి కారణం బిల్డింగ్ ఓనర్ల కోర్టు స్టేలు వచ్చినాయా, రాజకీయ పలుకుబడా, లేదా ఇంకేమైనా అవినీతి ఏమైనా చోటు చేసుకుందా, వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపించాల్సి వస్తుంది. ఈ నడి సెంటర్లో ఇది జరిగిందంటే ఇంటికి 10 బిల్డింగ్స్ ఎన్నో తెలియదు. అది ఉదయం 7 గంటలు కాబట్టి తక్కువ క్యాజువాలిటీ వచ్చాయి. అదే 8-9 గంటలకు అయితే చాలా 100 మంది పోయి ఉండేవాళ్ళు. ఇది ఫేమస్ హోటల్ కాబట్టి. మొత్తం హైదరాబాద్ మహానగరంలో ప్రతి వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి వచ్చే ఈ అవకాశం ఏదైతే ఉన్నదో దీన్ని నివారించాలంటే ఒక శ్వేతపత్రం ప్రచురించి మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఇట్లాంటి ఎన్ని బిల్డింగ్లు మనం గుర్తించున్నాము, ఇట్లా శిథిలావస్థలో ఉన్న ఎన్ని బిల్డింగ్లను మనం ఇప్పటికే నోటీసులు ఇచ్చి ఉన్నాము, ఇవన్నీ కూడా సవివరంగా కనుక ముందుకు పెట్టినట్టయితే, ప్రజలకు అర్థమయ్యే విధంగా పెట్టినట్టయితే రాజకీయ పక్షాల జోక్యం లేకుండా కనీసం ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ బిల్డింగ్లన్నింటినీ ఖాళీ చేయించి ప్రాణ నష్టం జరగకుండా నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.